బలిపేటల్లో ఒక ఐకమత్యం అనేది ఈ యొక్క జెండా కార్యక్రమం సాగిస్తుంది. అలాగే 32 సంవత్సరాలుగా పూర్తిగా సుదీర్ఘమైన పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించడం జరిగింది. ఈ సందర్భంగా మన పేలకుర్తి గ్రామంలోన జెండావిష్కరణను ఇక్కడం జరిగింది. ఈ జెండావిష్కరణ ముఖ్య ఉద్దేశం ఇచ్చి మన ఎస్సీ వర్గీకరణ గురించి ప్రతి వర్ధిల్లాలి మాదిగల ఐక్యత. జై మాదిగా, జై మాదిగా, మాదిగల ఐక్యత. వర్ధిల్లాలి మాదిగల ఐక్యత. వర్ధిల్లాలి మందాకృష్ణ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మందాకృష్ణ గారి నాయకత్వం. జై మాదిగా, వర్ధిల్లాలి పేలకుర్తి మాదిగల ఐక్యత. ఉమ్మడి రాష్ట్రాలలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మరి మన మాదిగల ముద్దుబిడ్డ జాతి బిడ్డ అయినటువంటి మందకృష్ణ మాదిగ గారు స్థాపించినటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థ, ఎంఆర్పిఎస్ ఈ దండోర కార్యక్రమం మరి స్థాపించి ఈరోజుకి 32 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు మరి మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారం మరి మా పేలకుర్తి గ్రామంలో మరి ఎంఆర్పిఎస్ యొక్క జెండా ఆవిష్కరణ చేస్తున్నాం. మరి యొక్క జెండా యొక్క ఆవిష్కరణ యొక్క ప్రాముఖ్యత మాదిగల ఐక్యత సాధడానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఈ యొక్క జెండా ఆవిష్కరణను ప్రతి గ్రామంలో కూడా మరి ఒక పండగ వాతావరణంలో చేసుకున్న సందర్భంలోనూ మరి అన్నగారి ఆదేశాల ప్రకారం మా స్వగ్రామంలో కూడా మాదిగల అందరం కూడా ఐకమత్యంగా ఈరోజు మరి జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. అలాగే మరి అందరం కూడా ఐకమత్యంతో ఉండాలన్నటువంటి ఒక ఆశతోని మేము ముందుకెళ్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా మేము మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటామని మరి అన్నగారు ఇచ్చినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి పాటిస్తూ మరి మాదిగల ఐక్యతను మేము చాటి చెప్తూ ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి మందకృష్ణ మాదిగ గారి అన్నగారి 62వ బర్త్డే కూడా జరుపుకుంటాం. కాబట్టి అన్నకు మా స్వగ్రామం తరఫున మరి ఎంఆర్పిఎస్ తరఫున, ఎన్ఈఎఫ్ తరఫున, అన్ని భాగాల తరఫున ప్రత్యేకమైనటువంటిది శుభాకాంక్షలు.